నర్మద అంటే నీ కన్న తల్లి కాదా? ఇదే నిజం. పేగుబంధం లేకపోతే ఏమైంది? ప్రేమబంధం అయితే ఉందిగా. నా ఒంట్లో ఆవిడ రక్తం లేకపోవచ్చు, కానీ దానివల్ల తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమైతే తగ్గిపోదుగా. నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు మా అమ్మ ఈ లోకాన్ని వదిలెప్పుడు వెళ్ళిపోయిందో. నాకేమైనా గుర్తుందంటే అది ఒకటే, నేను మా నాన్న చాలా లోన్లీగా ఉండేవాళ్ళం. నాకప్పుడు 10 ఏళ్ళు. అప్పుడే మొదటిసారి అమ్మను కలిశాను. కలిశాను అంటే? నేను అమ్మని మొదటిసారి హాస్పిటల్లో కలిశాను. నాన్న నాకు ఆవిడ్ని చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆయనే అన్నారు, మామూలుగా ఒక తల్లి తన బిడ్డని మొదటిసారి హాస్పిటల్లోనే కలుస్తుంది, కానీ నేను మా అమ్మని కలవడానికి మొదటిసారి హాస్పిటల్కి వెళ్ళాను. నేను అమ్మను కలిసిన వెంటనే ఆవిడ్ని గట్టిగా పట్టేసుకున్నాను. ఆవిడకేదో యాక్సిడెంట్ అయింది. ఆవిడకు తన గత జీవితం అసలేమీ గుర్తులేదు. అమ్మ గతాన్ని పూర్తిగా మర్చిపోయారు. నాన్నే నాతో చెప్పారు, ఇప్పుడు మనమే తన ఫ్యామిలీ అని. నాన్న నాతో గట్టిగా చెప్పారు, ఆవిడ గత జీవితం గురించి అమ్మతో అసలే మాట్లాడొద్దని, లేదంటే ఆవిడ మనల్ని వదిలి వెళ్ళిపోతారని. అందుకే నేనమ్మ దగ్గర ఈ రహస్యాన్ని దాచుంచాను. ఆవిడిప్పటికీ అదే నమ్ముతున్నారు, నేను ఆవిడ కన్న కొడుకని, నా ఒంట్లో ఉంది ఆవిడ రక్తమే అని. మా నాన్న ఆవిడికి కొత్త పేరునిచ్చారు, కొత్త కుటుంబాన్ని, కొత్త గుర్తింపుని ఇచ్చారు. అంటే దీని అర్థం నర్మదా అంటేకి తన గత జీవితాన్ని గురించి ఏమీ తెలీదా? ఆవిడ గతం తాలూకా పేజీలు పూర్తిగా ఖాళీ. నాకేమనిపిస్తుందో తెలుసా, అసలు ఆవిడ గత జీవితంలో ఎవరూ లేనే లేరనుకుంటా. ఒకవేళ ఉండుంటే ఎప్పుడైనా వచ్చేవాళ్ళు కదా, ఆవిడ్ని వెతకాలని చూసేవాళ్ళు కదా, కానీ ఎప్పుడు ఎవరూ రాలేదు. రోహిత్, ఆవిడ గత జీవితం నీ కళ్ళ ముందే నిలబడింది ఇప్పుడు. అవును రోహిత్, రాఘవ్ నర్మద అంటే కన్న కొడుకు. అండ్ ఈయన తన బోన్ మ్యారో ఇచ్చి ఆవిడ ప్రాణం కూడా కాపాడారు. ఇదంతా నిజమా? నిజమే, కానీ నేను ఎలా నమ్మాలి నువ్వేదైతే చెప్పావో అది నిజమే అని, కథ కాదు అని? చాలా ఈజీగా గతాన్ని మర్చిపోయారని వంకలు చెప్పి తమ పాపాల నుంచి తప్పించుకోవడం. అయినా ఎవరికి తెలుసు, నువ్వు కూడా ఆ పాపంలో భాగస్థుడివేమో. ఆవిడ నీ కారణంగానే తన కుటుంబాన్ని వదిలేసి వచ్చారేమో. నేనున్న ప్లేస్ నుంచి చూస్తే ఆవిడ కుటుంబమే ఆవిడ్ని వదిలినట్టుగా నాకు అనిపించింది. ఒకవేళ నేను నీ స్థానంలో ఉండుంటే నా కళ్ళల్లో పశ్చాత్తాపంతో కన్నీళ్లుండేవి, అంతేకాని ఆవిడ మీద ఎలిగేషన్స్, నిందలు వేసేవని కాదు. నేను పశ్చాత్తాపడాలో లేదో అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ ప్లీజ్ శాంతించండి.